హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రీస్ కిచెన్. ఈరోజైతే సండే కదా అండి, నేనైతే చికెన్ బిర్యానీ చేశాను. సో మీరు కూడా నా తమ్ముళ్ళు చూసి అయితే గుర్తుపట్టింటారు కదా. చికెన్ బిర్యానీ కోసం అయితే నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నాను. సో ఫస్ట్ అయితే ఆనియన్స్ అన్నీ కట్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రైకి పెట్టానండి. సండే అనగా ఏదో ఒకటి స్పెషల్ చేస్తూనే ఉంటారు కదా అందరూ. నేనైతే కొంచెం ఎక్కువ నాన్ వెజ్ లవర్ని. సో చికెన్ అయితే తీసుకున్నాను. ఫ్రెష్గా వాటిని లెమన్తో సాల్ట్తో అయితే క్లీన్ చేశాను. ఈరోజు స్పెషల్ ఏంటి అంటే రైస్ కుక్కర్లో చేశానండి. ఎప్పుడు బౌల్లో చేస్తాను, అప్పుడప్పుడు రైస్ కుక్కర్లో చేస్తాను. రైస్ కుక్కర్లో కూడా చాలా ఈజీగా అయిపోతుందండి అసలు. అందుకోసం చికెన్కి అయితే ఫస్ట్ నేను మిర్చి వేసాను. మిర్చి కొంచెం ఎక్కువ తీసుకున్నాను, ఒక 15 దాకా తీసుకున్నాను, 10 to 15 దాకా. నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా, కరివేపాకు తీసుకున్నాను. బిర్యానీ అన్నాక కొంచెం స్పైసీగానే ఉంటుంది కదండి, మిరప్పొడి కొంచెం తక్కువనే వేస్తాము, మిర్చిని ఎక్కువ వేస్తాము. కరివేపాకు వేసాక నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు, అల్లం పేస్ట్ అండి, కొంచెం నెక్స్ట్ గరం మసాలా వేసాను, ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, బిర్యానీ లీఫ్, ఇంకా లవంగ, చెక్క, సాజీరా, ఇలాచీ, ఇలా అన్నీ కొన్ని స్పైసెస్ అన్నీ. కొంచెం చిల్లీ పౌడర్ కొంచెం తక్కువే వేస్తామండి, ఎందుకంటే మిర్చి ఎక్కువ ఉంటుంది. ఇంకా ఉప్పు, నెక్స్ట్ ఇంకా కర్డ్ వేస్తాను, పెరుగు. ఫ్రై చేసిన కాజు కూడా వేస్తాను. ఆనియన్స్ ఫ్రై చేసేదారంటే కొంచెం నెయ్యి కూడా వేస్తాను అనమాట. నెక్స్ట్ ఒక లెమన్ జ్యూస్. ఇవన్నీ బాగా కలిపేసి సైడ్కి పెట్టేసాను. సైడ్కి అయితే నేను 2 గ్లాసెస్ బాస్మతి రైస్ అయితే నానబెట్టి పెట్టాను. ఫ్రై చేసిన ఆయిలే వేస్తాను, మళ్ళీ సపరేట్ ఏం కాదు. ఎంత బాగా కలిపితే అంత బాగా మ్యారినేట్ అవుతుందండి. ఆనియన్స్ అయితే అన్నీ తీసి కొంచెం గాలికి పెట్టేసి బాగా డ్రై అయినాక మొత్తం స్మాష్ చేసి దానిలో కలిపేస్తున్నాను. 1 కేజీ చికెన్కి బాగా ఒక 5-6 ఆనియన్స్ అయితే కట్ చేశానండి, పెద్దవి. చూసారు కదా, ఇవైతే పక్కన పెట్టేసి నెక్స్ట్ వాటర్ అయితే హీట్ పెట్టాను. వాటర్ వేడయ్యాక అందులో కొంచెం పుదీనా, కొంచెం బిర్యానీ లీఫ్, కొంచెం ఆయిల్ కూడా వేసి వాటర్ మరిగాక బియ్యం అయితే అందులో వేసాను. దానిలో కొంచెం సాల్ట్ కూడా వేసానండి. మళ్ళీ రైస్ అయితే వేస్తున్నాను దాంట్లో. అసలు నాన్ వెజ్ చేసేటప్పుడు బిర్యానీ చాలా తొందరగా అయిపోతుందండి, కర్రీస్ చేయడం కన్నా. నాకైతే ఈజీ ప్రాసెస్ అనిపిస్తుంది. ఇవి ఒక 70% అండి, 70 to 80% రైస్ అయ్యాక పీసెస్ మీద అయితే వేస్తున్నాను. మళ్ళీ మొత్తం అయితే మెత్తగా అవుతుంది కాబట్టి 70% చాలండి, అంతే. రైస్ వేసాక దాని మీద కొంచెం కొత్తిమీర, పుదీనా వేస్తాను. కొంచెం ఆయిల్ వేసి
అందులో కొంచెం కొత్తిమీర, పుదీనా, కాజు పీసెస్ వేస్తే వేసాను. మళ్ళీ ఇంకొక లేయర్ అయితే రైస్ వేసి సేమ్ ఇలాగే వేసానండి. నేను 1 kg చికెన్కి 2 గ్లాసెస్ రైస్ అయితే తీసుకున్నాను. మళ్ళీ అదే కోటింగ్ వేసి లాస్ట్లో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేశానండి మీద. కాజు, పుదీనా, కొత్తిమీర వేసి ఆనియన్స్ కూడా ఉన్నాయి కదా, మిగిలిన ఆనియన్స్ కూడా మీద వేసేసాను. కలర్ యూజ్ చేయలేదండి, ఫుడ్ కలర్ అయితే నార్మల్గానే చేసేసాను. మీరేం చేసుకున్నారండి సండే? కామెంట్లో పెట్టండి. రైస్ కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను. ఒక క్లాత్ మీద క్లాత్ క్లోజ్ చేసి పెట్టేస్తాను. చాలా ఈజీగా అవుతుందండి, ఒక 25 మినిట్స్లో అయిపోతుంది. టేస్టీ బిర్యానీ అయితే రెడీ అవుతుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఒక 25 మినిట్స్ అండి. స్టవ్ పైన పెట్టేస్తేనే మనం ఇంకా చూసుకుంటూ ఉండాలి అయిందా లేదా అన్నట్టు. రైస్ కుక్కర్లో అయితే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది, కరెక్ట్గా కుక్ అవుతుందండి. అసలు చాలా నీట్గా అవుతుంది. ట్రై చేస్తారా రైస్ కుక్కర్లో మీరు కూడా? చూడండి, చాలా టేస్టీగా అయితే అయ్యింది. మీరేం చేసుకున్నారో కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.